ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ కార్యదర్శి, తెలంగాణ ఒలింపిక్ సంఘం కోశాధికారి సోమేష్ కుమార్ గారు మరియు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీగా తమ అమూల్య సేవలు అందిస్తున్న శోభన్ గారు, క్రీడాకారుల పరిచయానికై రాఘవేందర్ రెడ్డి గారు పోస్టల్ టీం క్రీడాకారుడు, మా నవశక్తి క్రీడా మండల్ క్రీడాకారుడు పరిచయకర్తగా कोड नंबर 2 व्यवहरिस्तार। कोड नंबर 2 पे होने वाली इस मैच के गौरव अतिथि के रूप में हमारे बीच तेलंगाना जिम्नास्टिक एसोसिएशन के सेक्रेटरी सोमेश और सॉफ्ट बॉल एसोसिएशन के सेक्रेटरी शोभन खिलाड़ियों के परिचय के लिए परिचयकर्ता राघवेंद्र रेड्डी, नवशक्ति क्रीड़ा मंडल, हैदराबाद पोस्टल। आज का ये दूसरा क्वार्टर फाइनल मैच ఇంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో విజయాలు సాధించి సెమీఫైనల్ పోటీకి అర్హత సాధించిన జట్టు ఖమ్మం నల్గొండ జట్టు క్రీడాకారిణులు, నల్గొండ జిల్లా సెక్రటరీ, ప్రెసిడెంట్, వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, టీం కోచ్, మేనేజర్కు, క్రీడాకారులకు, కెప్టెన్కు శుభాకాంక్షలు. ఆహ్వాన కమిటీ తరఫున సెమీఫైనల్లో ప్రవేశించినందుకు कोर्ट नंबर 1 थर्ड क्वार्टर फाइनल महबूब नगर वर्सेस रंगारेड्डी। संगीता चेस्ट नंबर 9 राइडर చాలా మంచి హోరాహోరీ సాగే ఈ మ్యాచ్లో చూడాలి ఎవరిది పై చేయి ఉంటుందో. మరొకసారి సంజన ఆల్రెడీ స్టార్ రైడర్, బెస్ట్ రైడర్గా అవార్డు పొందిన క్రీడాకారిణి సంజన, చెస్ట్ నంబర్ 7 సార్. బోనస్ ప్లస్ పాయింట్ ఫస్ట్ రైడ్లో సంజన. కన్నగారు చదివారన్న జోష్న ఎంటీ రైడ్ మహబూబ్ నగర్ మరియు రంగారెడ్డి థర్డ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సోనీ మరొక డైనమిక్ యంగ్ రైడర్, మంచి స్కిల్స్ ఉంటాయి ఇక్కడ, టో చేస్తారు. మరొకసారి చూడండి, ఒకసారి చక్కగా 1 and 2 points అండ్ పాస్ అయితే పాయింట్ చేస్తున్నారు. 2 points చెస్ నెంబర్ 5 and 7 అవుట్. మౌనిక మరియు శిరీష ఇద్దరు డకౌట్స్లో. మరొకసారి గంగా తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. గంగా బోనస్ తీసే క్రమంలో చాలా చక్కటి యాంగిల్ అక్కడ సాత్విక సాత్విక చాలా మంచి యాంగిల్ హోల్డ్, మంచి సపోర్ట్ అక్కడ టీం తరఫున. లిఖిత మరొక రైడర్, స్టార్ రైడర్స్ అందరూ చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఇందులో ఫుల్ ఫిట్లో ఉంటారు. ప్రతి ఒక్కరు వైప్ చేస్తారు, డిఫెన్స్ చేస్తారు. పార్వతి కూడా అవుట్. చాలా మంచి ప్రారంభం అక్కడ రంగారెడ్డి. ధన్యవాదాలు సార్. శోభన్ గారు మరియు సోమేష్ అన్న గారికి ధన్యవాదాలు. తమ అమూల్య సమయాన్ని కేటాయించి చక్కటి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమానికి వంద తెచ్చిన శోభన్ మరియు సోమేష్ అన్న గారికి ధన్యవాదాలు.
సంగీత చక్కటి టోటల్స్తో సాత్వికను అవుట్ చేసి బయటికి పంపించారు. మరొకసారి సంజన మరొకసారి చాలా ఈజీగా చేసేది స్టార్ రైడర్, బెస్ట్ రైడర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. మరొక పాయింట్ తీసుకుంటూ మరొక రివాల్వర్తో సాత్విక లోపలికి మరొకసారి బోనస్ ఆన్లో ఉంటుంది సంగీతకి. यहाँ पर बोनस लेने की कोशिश और बहुत अच्छा टैकल वहाँ पर सिरिशा, इस बार सिरिशा छोटी कद की खिलाड़ी सिरिशा बहुत अच्छा एंगल होल्ड लेते हुए पूरा सपोर्ट मिलता हुआ टीम को। सोनी बड़ी खुशी की बात है, दो परम मित्र बाजू बाजू बैठकर हमारे कबड्डी की आनंद ले रहे हैं। भगवान करे इनकी दोस्ती हमेशा तक आखिरी सांस तक सलामत रहे। नरसिंह रावन्ना, सत्यनारायण जी, ये दो परम मित्र हैं। दोस्तों, इंसान की सबसे बड़ी दौलत है दोस्ती। दोस्ती टूट गई, माफी चाहता हूँ। सिरिशा और ये दो लेते हुए वहाँ पर लिखिता अपनी तरफ से 2 पॉइंट लेते हुए अपनी बढ़त बढ़ाते हुए रंगारेड्डी यहाँ पर बहुत आसान दोस्ती। सत्यनारायण जी, दोस्ती दवाइयों से भी ज्यादा कीमती होती है। दोस्ती दवाइयों से भी ज्यादा कीमती होती है। अच्छे दोस्तों की कभी एक्सपायरी डेट नहीं होती। आप अकेले रह गए, मैं आ जाता था। संजना को टारगेट करके वहाँ पर सिरिशा, लेकिन संजना बहुत ही चालाकी के साथ पीछे ले बोनस की लाइन ऑन होती हुई वहाँ पर ओपन कर रहे हैं और बहुत अच्छा टैकल यहाँ पर और एक से बहुत अच्छा टैकल। पॉइंट रंगारेड्डी। लिखिता आसानी के साथ अपना 1 पॉइंट कहते 1+2 3 पॉइंट आल आउट। लोना यहाँ पर 2 बार लोना ले चुके हैं। यहाँ पर बहुत अच्छी शुरुआत रंगारेड्डी बहुत आसानी के साथ लक्ष्य का सामना करते हुए महबूब नगर बहुत ही एक राइडर संगीता बहुत ही शफलिंग एनर्जीफुल गेम भरा है यहाँ पर संगीता। एमटी राइट संगीता की तरफ से सोनी एनर्जेटिक राइडर और आसानी के साथ बोनस लिया और बैक लाइन पर जंप किया। बहुत अच्छा सुरक्षित ढंग के साथ खेला, कोई रिस्क नहीं लेना चाहते हैं, आराम से बोनस लेकर अपने कोर्ट में सलामती के साथ वापस सोनी और एक बोनस अतिरिक्त टाइम लेता हुआ पहला टाइम आउट यहाँ पर रंगारेड्डी की तरफ से। कोच लिंगम गौड, Lexmi, the manager of Rangareddy, the substitution. Yes, Sony. सोनाली अंदर आए हैं, सोनी बाहर गए हैं। बहुत ही अच्छा रणनीति लेते हुए यहाँ पर लिंगम गौड, कोच, मैनेजर पूरी टीम को ज़्यादा रिस्क नहीं लेते हैं, सबको रेस्ट देकर खिलाते हैं। बहुत अच्छी रणनीति यहाँ पर कोच और मैनेजर द्वारा। लिंगम गौड मोनिका और यहाँ पर बहुत अच्छा डिफेंस
और एक पॉइंट रंगारेड्डी। अच्छी टैकल लेते हुए एंकल होल्ड, बहुत अच्छी टीम। लिखिता आए हैं, बहुत अच्छा मोमेंट राइट से लेफ्ट, अच्छा शेफलिंग मोमेंट, अंदर जाकर खेल रहे हैं। डीप में कोई रिस्क लेना नहीं चाहिए, अभी ग्राउंड को मेंटेन करते हुए खेल रहे हैं। ये ग्राउंड का मेजरमेंट इनके माइंड में फिक्स होकर रहता है, जो प्लेयर्स रेगुलर प्रैक्टिस की जाती है। 8-12 का साइज, सीनियर वुमेन्स यहाँ पर डाइव लगा करके इस बार डबल एंकल होल्ड। వీణా మిత్రులారా, నేటి మన చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మాన్యశ్రీ సెంథిల్ గారు రామోజీ ఫిలిం సిటీలో విపి డిపార్ట్మెంట్ కు హెడ్ గా వివరిస్తున్నారు. మా కబడ్డీ క్రీడాకారులందరి తరఫున సోదరుడు సెంథిల్ గారికి స్వాగత శ్రీచందన కుసుమాంజలు క్రీడాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీలో హెడ్ గా వ్యవహరిస్తున్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. వారు మా కబడ్డీ కార్యక్రమానికి విచ్చినందుకు మా ఆహ్వాన కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు, ఫిల్మ్ ఇండస్ట్రీతో మంచి సంబంధం. మా రమేష్ అన్న గారి పరమ మిత్రుడు రమేష్ అన్న గారికి, సెంథిల్ గారికి ధన్యవాదాలు. మా ఈవెంట్ మేనేజర్ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. मैच रेफरी चौंक नायक लिखिता अपना अगर राइट लेते हुए बोनस ऑन है उनके लिए 1+6-7 कंपटीशन। और यहाँ से गलती जोशना, इजी पॉइंट लेते हुए यहाँ पर लिखिता। संगीता जस्ट नंबर 9 एनर्जेटिक प्लेयर ऑफ महबूब नगर, पर कोई सपोर्ट नहीं दे रहा है उनको मैच जीतने के लिए। जैसे संगारेड्डी में 1 से 3 राइडर संजना, सोनी, लिखिता, ऑल ऑलराउंडर्स आर फुलफिल इन द टीम। बहुत अच्छी ट्रेन की वहाँ पर लिंगम बाउट कोच और मैनेजर हर्ष लक्ष्मी। Papa Raidu और यहाँ गणेश द कोच मैनेजर ऑफ महबूब नगर। संजना बोनस पॉइंट। शिरीषा तो बोनस लेने की कोशिश, लेकिन दिस टाइम a very good tackle from संजना. They both the defense, offense and defense. What a momentum has going by Sanjana, the young and dynamic player of Telangana. He's tried for nationals, so many nationals he played. Aisha from Hyderabad, another Aisha from Nalgonda. They played for Telangana. In contest going on, court number 2, Jangaon versus Vanaparthi. The competition in the men in black, women's in black uniform and white and black combination going on in court number 2 in the star rider jersey number 10. And the bonus is on for Jangaon. Vanaparthi. Mr. Jangaon, the 4th quarter-final match. Yes, another very easy point taken by Sonali, another all-rounder. The young players, Sonali, Sirisha, Soni, Sanjana, Likita, Veena, Maheshwari, captain. Yes, what an
defense has been shown. The right is completely out of the court. Yes. Bonus plus point. Bonus 1 plus point for Rangareddy. He is out. 1 point. Rangareddy. Very good decision taken by umpire Mr. Shravan. The young umpires Raju. The line officials Mr. Srikanth. The cameraman Rana, Vainu, Viraj, the mixing unit, the scoreboard, Baswa, the match referee on court number 2. Point. Bhavnagar. The Sanjana, the star rider, best rider of this tournament, Sanjana. Lot of movement this time. Oh, 1, 2. We are waiting. Umpires are counting 1 and 2. Just number 7 and 1. 3 points. Super ride. Super ride for Sanjana from Rangareddy. What in 3 right points. He was counting the umpires. It's not easy to pick the point, but the defense very good balanced team of Rangareddy. It's a very good competition is going on, the full-fledged here. So sides has doing the sides, right to left, the first chain, second chain, third chain. Yes, another easy touch from Likita. All the all-rounders are fulfilled. The experiment is going on from the coach, Lingam Road. They're giving the rest just for all the people. Some players are watching. Yeah, this time very good angle. Very good angle. Point Rangareddy. Taken by Veena. This time right and left combination. Veena. Points leading the scorer. Every time is letting half time has been complete in the fourth number 1. Eight 47. After first half, 7. 8 points, Mahbub Nagar in favor of Rangareddy. Ida. చాలా మంచి డిఫెన్స్. మా ఆహ్వాన కమిటీ తరఫున ప్రతి కబడ్డీ క్రీడాకారుల తరఫున స్వామి శ్రీకాంత్ రెడ్డి గారికి మా ఈ ప్రాంగణానికి ఒక భగవంతుని రూపంలో అయ్యప్ప స్వామి రూపంలో వచ్చిన మా మాజీ కబడ్డీ క్రీడాకారుడు తిరుమల తిరుపతి బోర్డు ప్రోటోకాల్ మెంబర్ వారికి మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ జిల్లా కబడ్డీ సంఘాల తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా స్వామి గారు. Time out Rangareddy. First half, second. Second half, first time out. ధన్యవాదాలు సార్. స్వామి గులాబీ అన్నం కన్నా సంపంగి సువాసన కన్నా, గులాబీ అన్నం కన్నా సంపంగి సువాసన కన్నా, మల్లెల తెల్లదనం కన్నా ఒకసారి ఫుల్ టీమ్ మ్యాచ్లో ఉంది. బోనస్ ఆన్లో ఉంది. బస్వారెడ్డి మ్యాచ్ రెఫరీ బస్వా. థర్డ్ రైడ్ వనపర్తి. డూ ఆర్ డై రైడ్. ఓ చాలా మంచి యాంగిల్ హోల్డ్ అక్కడ. టీం సమయ స్ఫూర్తిని పాటిస్తూ చాలా చక్కటి ట్యాకిల్, సూపర్ ట్యాకిల్తో ఒక పాయింట్, అధ్యక్షంతో మరొక పాయింట్ రివైవల్ చేస్తూ ఒక ప్లేయర్. ఆరులో ఉంది. 1+6 కాంపిటీషన్. 6 లేదా 7 క్రీడాకారులు ఉన్నప్పుడే బోనస్ పాయింట్ అవకాశం ఉంటుంది రైడర్స్ పాయింట్ తీసుకోవడానికి. మరొకసారి పద్మ
12 నంబర్ జెర్సీ వనపర్తి బోనస్ ఆన్లో ఉంది. చాలా టఫ్ కాంపిటీషన్, నువ్వు నేను అన్నట్టు సాగుతుంది ఇక్కడ జనగాం వనపర్తి మ్యాచ్. చాలా లో స్కోరింగ్ మ్యాచ్. ఇక్కడ కోర్ట్ నెంబర్ 1లో రంగారెడ్డి కంప్లీట్ డామినేట్ చేస్తూ మహబూబ్ నగర్ మీద ఎటువంటి అవకాశం లేదు. థర్డ్ రైట్ జనగాం. చాలా చక్కటి అటెంప్ట్ చేశారు అక్కడ వైడర్. రైట్ లో బోనస్ స్పెషలిస్ట్ మరొకసారి పద్మ. ఎవరైతే మ్యాచ్లో గెలుస్తారో వారు రేపు జరగబోయే బిగ్ సెమీఫైనల్ మ్యాచ్లో చాలా మంచి యాంగిల్. మరొకసారి ఒక ఫ్యాన్ గిరికలాగా తిరుగుతున్నారు. చాలా మంచి యాంగిల్ హోల్డ్ పద్మ. మరొకసారి ఒక్కొక్క పాయింట్ డామినేట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ తన ఖాతాలో పెంచుకుంటూ పోతున్న జనగాం. సెమీఫైనల్ రేస్ కోసం ఒక కాంపిటీషన్ జరుగుతుంది. కోర్ట్ నెంబర్ 1లో కేవలం చివరి 5 నిమిషాలు మాత్రమే మిగిలినాయి. కోర్ట్ నెంబర్ 1లో చాలా చక్కటి లీడ్ అయితే తీసుకున్నారు అక్కడ రంగారెడ్డి. ఎటువంటి హలో దీస్ ఆర్ ద లాస్ట్ రౌండ్ మ్యాచెస్ టుడే ఈవినింగ్ సెషన్. టుమారో semi-final followed by final will be start exactly at 4 p.m. sharp. I request all the team coach managers who are qualified for semi-final requested to report by sharp 4 p.m. here. Tomorrow no morning session, only evening session will start exactly at 4 p.m. చివరి 4 నిమిషాలు కోర్ట్ నెంబర్ 1లో స్పిన్ అవుతుంది రైడర్ సంగీత. సూపర్ రైడ్ 3 పాయింట్స్తో. కానీ చివరి దశలో 20 పాయింట్స్ ముందు నుంచి ఆడితే కనుక ఖచ్చితంగా రంగపట్టంతో సాగే మ్యాచ్. కానీ చివరి క్షణాల్లో ఆ పాయింట్ తీసిన ఉపయోగం లేకుండా పోతుంది. కానీ చక్కటికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ మహబూబ్ నగర్. తాను ఆపడం చాలా కష్టం. సొనాలి చాలా చక్కగా అఫెన్స్ మరియు డిఫెన్స్ ప్రతిభ కనపడుతున్న సొనాలి చెస్ నెంబర్ 9. చివరి 3 నిమిషాలు అక్కడ రెఫరీ షాంప్లో నాయక్ సిగ్నల్ ఇస్తూ చివరి 3 నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి కోర్ట్ నెంబర్ 1లో. ఇక్కడ మాత్రం కోర్ట్ నెంబర్ 2లో హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్. జనగాం ప్రత్యర్థి వనపర్తి నువ్వా నీనా అన్నట్టు సాగుతున్న మ్యాచ్లో చాలా టైట్గా లో స్కోరింగ్ మ్యాచెస్. థర్డ్ రైట్ మీద చూడండి ఎలా హాఫ్ టైం అయితే సెకండ్ హాఫ్ చూడాలి. 12 పాయింట్లతో జనగాం ఉన్నారు. 7 పాయింట్లతో వెనుకంజలో వనపర్తి ఇన్ ఫేవర్ ఆఫ్ జనగాం. 12-7 ఇన్ ఫేవర్ ఆఫ్ జనగాం. 5 పాయింట్ల ఆధిక్యంతో ఫస్ట్ హాఫ్లో కొనసాగుతున్న జనగాం జట్టు. కోచ్ మేనేజర్స్ చాలా చక్కగా టీచ్ చేస్తూ వారికి చక్కటి విన్యాసాలు, చక్కటి టెక్నిక్స్, ఐడియాస్ ఏ మ్యాచ్లో ఎట్లా ఆడాలి. 12-7 5 పాయింట్స్ లీడ్లో జనగాం టీం. 4th క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అక్కడ కోర్ట్ నెంబర్ 1లో 1 సైడ్ మ్యాచ్గా సాగుతుంది. ఇక్కడ మాత్రం హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు ఆడియన్స్ అయితే ఎవరు బయటికి పోలేదు. మ్యాచ్ అయితే ఎట్లా వీక్షిస్తున్నారంటే చూస్తున్నారు. వాళ్ళ బిగ్ మ్యాచ్ని రేపు ఆడిపోయి సెమీఫైనల్ మ్యాచెస్ నల్గొండతో తలపడుతుంది. చూడాలి రేపు రంగారెడ్డి. స్క్రీనింగ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సోనియా గాంధీజీ వారికి హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ మరియు అందరి పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 3 out.
రిక్వెస్ట్ ద బెస్ట్ రైడర్ అవార్డ్ ఇక్కడ లైవ్ స్క్రీనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. దయచేసి అది వచ్చి మొమెంటో తీసుకు వెళ్ళవలసిందిగా వారు కోరుతున్నారు. అలాగే ఇండివిజువల్ ప్రైజ్ బెస్ట్ రైడర్ అవార్డ్ ఇక్కడ ఉంది, దయచేసి తీసుకెళ్ళాలి. మరొక పాయింట్ జనగాం సెకండ్ రౌండ్లో ఆధిక్యం తీసుకుంటూ రంగారెడ్డి ఆల్ అవుట్ మహబూబ్ నగర్. 90 పద్మ అయితే మరొకసారి ఎంటీ రాయడ్ వనపర్తి జనగాం ఆధిక్యంలో ఉన్నారు, కొనసాగుతున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ ఇక్కడ, చాలా మంచిగా కోచెస్ మరియు మేనేజర్స్, టీమ్ ప్లేయర్స్ ఆల్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తుంటారు టీమ్ని.